ఇండియాలోనే కాకుండా 8 దేశాల్లో రన్ అవుతుంది. అలాగే మన ఇండియన్ కంపెనీ మన ఇండియాలోనే టాప్ నెంబర్ 1 స్థానంలో ఉంది. అలాగే గ్లోబల్ పరంగా చూసుకుంటే మన కంపెనీ 38 స్థానంలో ఉంది. మన కంపెనీ చెప్పేది ఒకటే, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ లైఫ్. వాడుకుంటే ఆరోగ్యం, చెబితే ఆదాయం. ఇక్కడ కంపెనీ చెప్తుంది, మనం తినే ఆహారమే ముందుగా పని చేయాలి, కానీ ముందులో ఆహారంగా తీసుకోకూడదు. మనం చేసే పని తెల్లాలేస్తే మనం చేసే పని ముందులో ఆహారంగా తీసుకుంటున్నాము. అలా ముందులో ఆహారంగా తీసుకోకూడదు అన్న ఉద్దేశంతో మన కంపెనీ రావడం జరిగింది. మన కంపెనీలో డైలీ వాడుకునే ప్రొడక్ట్లు ఉంటాయి. డైలీ ప్రతిరోజు వాడుకునే పేస్ట్ కావచ్చు, సోప్ కావచ్చు, షాంపూ కావచ్చు, హెయిర్ ఆయిల్ కావచ్చు, ఇలా రెగ్యులర్ గా వాడుకునే ఉంటాయి. వీటితో పాటు అలాగే హెల్త్ కి సంబంధించి ఉంటుంది, అలాగే అగ్రికి సంబంధించి ఉంటుంది, అలాగే బ్యూటీ కేర్ కి సంబంధించిన ప్రోడక్ట్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి, వినియోగదారుని సాధికారత వ్యాపార అవకాశం. వినియోగదారుడు అంటే ఎవరు? వినియోగదారుడు అంటే 100% కొనుక్కునే కస్టమర్. ఆ కస్టమర్ వ్యాపారం చేయొచ్చు అంటే 100% చేయడానికి కుదరదు. మరి అదే ఇక్కడ మన కంపెనీలో బిజినెస్ చేయొచ్చు. అదేంటనేది మీకు ముందు ముందు తెలియడం జరుగుతుంది. ఒకసారి చూడండి. గ్రేట్ లీడర్స్ కాదు, గాడ్స్ అని చెప్తాను. నాకు కనిపించే దేవుళ్ళు నేనైతే 100కు 100% నా తలరాత మార్చారు. గాడ్ అని చెప్పుకోవచ్చు. గౌతమ్ బాలి గారు మన కంపెనీ స్థాపించక ముందు వేరే కంపెనీలో సీఈఓగా పనిచేశారు 20 సంవత్సరాల పాటు. సార్ వచ్చేసరికి ఆయుర్వేదంలో పీహెచ్డీ చేయడం జరిగింది. అలాగే దీపక్ సుద్ గారు, కన్వర్బీర్ సింగ్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి 2004 జూన్ 2న కంపెనీ స్థాపించడం జరిగింది. ఈ రోజు ఇప్పటికి 21 సంవత్సరాలు దాటి 22వ సంవత్సరాలు అడుగు పెట్టిన ఏకైక బెస్ట్ కంపెనీ ఏదైనా ఉందంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో వెస్టేజ్ మాత్రమే. మరి ఇక్కడ చూడండి, మరి అలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ చేయడానికి 2016కు ముందు ఎలాంటి వ్యక్తి అయినా చెయ్యాలంటే గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ 2016కు ముందు లేదు. 2016 సెప్టెంబర్ 9వ తారీఖున మనకి నరేంద్ర మోదీ గారు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. జాబులు వెంట పడద్దు, జాబులు చూడొద్దు. 1 minute లీడర్స్, 1 minute. బయట జాబ్ ఇచ్చే ఆపర్చునిటీ నీ దగ్గర ఉందని చెప్పి ఒకరి దగ్గర పని చేయొద్దు, ఇండిపెండెంట్ గా బ్రతకాలి, నీ లైఫ్ ను మార్చుకోవాలని చెప్పి మన మోదీ గారు మన ఇండియన్ ప్రొడక్ట్ వాడండి, ఇండియాని డెవలప్ చేయండి అన్న ఉద్దేశంతో మన గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. రానున్న కాలం మొత్తం కూడా మన నెట్వర్క్ మార్కెటింగే ఏలబోతుంది 100% అనడానికి ఇది ఒక నిదర్శనం. ఒకసారి చూడండి లీడర్స్, మన సొసైటీలో ఎలా ఉందంటే, మనం తీసుకున్న ఆహార పదార్థాలు ఏ విధంగా మారినాయో మన లైఫ్ చేంజ్ అయింది. మన లైఫ్ అద్భుతంగా ఉందని అనుకుంటున్నాము. కంప్లీట్ గా నా లెక్క ప్రకారం అయితే మనం డెవలప్ అవుతున్నాం. దేని మీద డెవలప్ అవుతున్నాం అంటే దీని మీద డెవలప్ అవుతున్నాం. నా లెక్క ప్రకారం నేనేమంటానంటే, ఆరోగ్యం పట్ల అయితే మాత్రం 100% ఫెయిల్యూర్ అవుతున్నాం. చిన్న ఉదాహరణ నిదర్శనం చూడండి. పాత రోజుల్లో మొహం పొలాలతో కడిగే వాళ్ళం, రూపాయి ఖర్చు లేదు. ఇవాళ డబ్బులు ఖర్చు పెడుతున్నాం, దంత వైద్యశాల సేవలు పెరుగుతున్నాయి, పంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. అలాగే పాత రోజుల్లో ఈ విధంగా కుకింగ్ ఆయిల్ గానుగ నుంచి వచ్చేది, అది పోయింది. ఇవాళ మంచి మంచి లేబుల్ బొమ్మలు వేసుకుని వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లం పెరుగుతుంది. నా ఈ వయసులో కూడా షుగర్ తినేసే వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు షుగర్ టెస్ట్ చేయకుండా, ఇవాళ చిన్నపిల్లలు సైతం షుగర్ తినాలంటే టెస్ట్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఉప్పు పరంగా చూద్దామంటే మనకి పాత రోజుల్లో నార్మల్ లాకాల్లో ఉన్న గళ్ళుప్పు వాడే వాళ్ళం, ఎవరికి బీపీలు పెరగలేదండి. ఇవాళ అయోడిన్ వచ్చింది, బీపీలు అమాంతం పెరుగుతున్నాయి. నాడి పట్టుకుని అమ్మాయి ప్రెగ్నెన్సీ కాదని చెప్పేసే వాళ్ళు, రూపాయి ఖర్చు ఉండేది కాదు. ఇవాళ 20-30 వేల రూపాయలు ఓన్లీ దానికి ఖర్చు పెడుతున్నాము. ఇక్కడ చూడండి, దీప బుట్ల కింద చదువుకున్నాము, కళ్ళజోడు రాలేదు, స్పెట్స్ రాలేదు. ఇవాళ కరెంటు పోతుందన్న సంగతి పిల్లలకు తెలీదు, స్పెట్స్ వచ్చేస్తున్నాయి. మరి ఇలాంటి బావిలో నీళ్లు వడపోసుకు తాగేసే వాళ్ళము ఈ 70-80 సంవత్సరాలకు కూడా మోకాళ్ళ నొప్పులు రాలేదు. ఇవాళ మినరల్ వాటర్ వచ్చేసినాయి, కంప్లీట్ గా మోకాళ్ళ నొప్పులని కూర్చోబడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ నిజాలా అబద్ధాలా? సొసైటీలో మనం ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామా లేదా? దానికి కారణం ఏంటంటే, కొన్నిటిని మనం మర్చిపోయాం. మనం వీటిని తీసుకోవడం ఎందుకు మానేసామంటే, జస్ట్ ఒక బెత్తడి ఉంటుందండి నాలుక. ఆ నాలుకకు ప్రయారిటీ ఇచ్చి ఆ నాలుక చెప్పింది మనం వింటున్నాం, నాలుక చెప్పింది మాత్రమే మనం చేస్తున్నాము. పిజ్జాలు, బర్గర్లు, నాలుకకు టేస్ట్ ఏదైతే అది ఇస్తాము. వేపాకు తీసుకుంటే షుగర్ రాదు, షుగర్ వస్తే కంట్రోల్ అవుతుంది.
అది మనకు తెలుసు, లోపలికి తీసుకోం. కారణం ఏంటంటే నాలుక మయ్యాన గేట్లు వేస్తుంది. ఇలా ఇక్కడ కనిపించేవన్నీ కూడా జస్ట్ మనం అలంకరణకు చూస్తున్నాం తప్పితే నోటికి తీసుకోవట్లేదు. ఇవన్నీ 100% పూర్వీకులు వాడారు. వాటిని మళ్ళీ మనము రీఎంట్రీ ఇవ్వాలి, ఖచ్చితంగా వాడి తీరాలి. మన ఆరోగ్యం కావాలి, ఇంపార్టెంట్. లగ్జరీగా ఉండాలి, ఓకే, ఉండాలంటే మనం ఉండాలి కదా. మనం ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి కదా. ఎన్ని కోట్లు ఉంటే మాత్రం, ఎన్ని వేల కోట్లు ఉంటే మాత్రం ఉపయోగమే ఉంది ఆరోగ్యం లేకపోతే? అదే ఆరోగ్యం ఉంటే ఆ ₹1,00,00,000 మనం తెచ్చుకోవచ్చు కదా. అదే ఆరోగ్యాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో మన కంపెనీ రావడం జరిగింది. హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, వెస్టేజీలకు వచ్చారు అంటే 100% అతని లైఫ్ పెరిగిపోతుంది. మరి వీటితో తయారైన ప్రోడక్ట్లు మన దగ్గర హెల్త్ కి సంబంధించి ఉంటాయి. ఏ విధంగా ఉంటాయంటే 100% పెరాసిస్ ఉన్న వ్యక్తి కంట్రోల్ అయిపోయింది, మైగ్రేన్ తలనొప్పి కంట్రోల్ అయిపోయింది, ఆడవాళ్ళ సమస్యలు కంట్రోల్ అయిపోతున్నాయి, అలాగే మోకాళ్ళ నొప్పులు కంట్రోల్ అయిపోతున్నాయి, వెయిట్ పెరుగున్న వ్యక్తి వెయిట్ తగ్గడానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. అలాంటి అద్భుతమైన ప్రోడక్ట్లు మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్ రూపంలో మన దగ్గర ఉండడం జరుగుతుంది. ఏ టు జెడ్ అరికాల కానించి నెత్తి మీద వరకు ఏ టు జెడ్ ప్రాబ్లమ్స్ సంబంధించి మన దగ్గర ఉంటాయి. డైలీ వాడుకునే ప్రోడక్ట్లు ఉంటాయి. పేస్ట్ కావచ్చు, సోప్ కావచ్చు, షాంపూ కావచ్చు, టీ పొడి, కాఫీ పొడి, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఇలా రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి. వీటితో పాటు అగ్రికల్చర్ కి సంబంధించి మన దగ్గర న్యాచురల్ ప్రోడక్ట్లు ఉంటాయి. కెమికల్ వాడకుండా పురుగు చంపేది కానీ చెట్టును చంపేది మన దగ్గర ఉండదండి. గ్రోత్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర. అలాగే వీటితో పాటు నీటి సమస్యకి సంబంధించి మన దగ్గర ప్రొడక్ట్ ఉంటుంది. వీటితో పాటు బైక్ సంబంధించి బైక్ కూడా త్వరగా బోరుకు రాకుండా మన దగ్గర ఇంజిన్ ఆయిల్ ఉంటుంది. వీటితో పాటు స్కిన్ కి సంబంధించి బ్యూటీ కేర్ మన దగ్గర ఉండడం జరుగుతుంది. ఇలాంటి కేటగిరీలు అంటే మినిమం 5 రకాల షాపులు మన షాపులో ఉన్నాయి. 5 షాపులు మన దగ్గర ఉన్నాయండి. 5 రకాల షాపులు అంటే మినిమం 400+ ప్రొడక్ట్ ఉంటాయి. మీకు రెగ్యులర్ గా ఏవైతే వాడుతున్నామో, ఎక్కడైతే వాడుతున్నామో వాటి స్థానంలో వీటిలో మార్చండి. జస్ట్ ఏ విధంగా మీ లైఫ్ మారుతుందో ఒకసారి చూడండి. ఒకసారి ఈ ప్రోడక్ట్లు సప్లిమెంట్స్ వాడిన వ్యక్తుల్ని ఇద్దరిని చూపిస్తాను, ఒకసారి చూడండి. సొసైటీలో గుర్తింపున్న వ్యక్తి ఒక MBBS డాక్టర్, ఒక IPS ఆఫీసర్. వీళ్ళు మనకి ఎక్కడ కూడా సొసైటీలో ఎవరికి చెప్పరు. మనకు చెప్పే వాళ్ళు ఎవరంటే సినీ యాక్టర్లు, ఒక మహేష్ బాబు కావచ్చు, సమంత కావచ్చు, నాగార్జున కావచ్చు. ఇలాంటి సెలబ్రిటీలు వచ్చి మీరు ఈ సోపు వాడండి, ఈ కూల్ డ్రింక్ తాగండి, ఇది తాగితే ఇది బాగుంటుంది, అది తాగండి, అది వాడండి చెప్తూ ఉంటారు. ఒక్కటి లీడర్స్ సంతూర్ సోపు మహేష్ బాబు వాడతాడా, థమ్స్అప్ మహేష్ బాబు తాగుతాడా? ఒకటి అర్థం చేసుకోండి. ఒకటి ఇది రియాలిటీ ఉందా లేదా? 100% తాగడం వాడటం. రుద్దుకోండి, వైట్ వచ్చేస్తారు, కొండలు దూకేస్తారని చెప్తున్నారు. వాళ్ళు మాత్రం వాడు. ఇక్కడ కనిపించే వ్యక్తులు అద్భుతమైన వ్యక్తులు, సొసైటీలో గుర్తింపు ఉన్న వ్యక్తులు, నీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు ఇక్కడ వాడుతున్నారు, వాళ్ళు చూపిస్తున్నారని అందులో క్వాలిటీ ఉండమంటే. అలాగే నెక్స్ట్ ఒకసారి చిన్న వీడియో చూడండి. కానిస్టేబుల్ సార్ చెప్తారు మాటలు జరిగింది. స్థాపించినప్పుడు 2 ప్రోడక్ట్లు ఉంటే ఇవాళ చూసుకుంటే 400+ ఉన్నాయి. అలాగే డిస్ట్రిబ్యూటర్లు 6 ఉంటే ఇవాళ చూసుకుంటే 3,50,00,000 మంది పైబడి ఉన్నారు. అలాగే షాపులు 2 ఉండే అప్పట్లో 2004లో ఇప్పుడు చూసుకుంటే 8,000+ షాపులు ఉన్నాయి. అలాగే టర్నోవర్ పరంగా చూసుకుంటే 5 కోట్ల రూపాయలు టర్నోవర్ జరిగింది 2004లో. ఇప్పుడు చూసుకుంటే 3,000 కోట్ల పైబడి టర్నోవర్ జరుగుతుంది. అంటే మన గ్రోత్ ఏ విధంగా పెరిగిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కంప్లీట్ టర్నోవర్ ఏ విధంగా మారిందో, ఇందులో జాయిన్ వ్యక్తులు ఏ విధంగా పెరిగారో, అలాగే ప్రొడక్ట్స్ ఏ విధంగా పెరిగాయో ఒకసారి అర్థం చేసుకోండి. మరి ఇలాంటి బెస్ట్ కంపెనీలో మనం జాయిన్ అవ్వడానికి ఎవరికి రూపాయి కట్టాల్సిన పని లేదు. టార్గెట్ ఉండదు, టైం లిమిట్ ఉండదు, కిట్టి సిస్టమ్ ఉండదు. మన పైన బాస్ ఎవరు ఉండదు, మినిమం బిల్లు మీరు రెగ్యులర్ గా ఎలా అయితే బయట షాప్ లో కొనుక్కున్నారో అలా తీసుకోవడమే. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం 2 సార్లు చొప్పున 2-3 సార్లు చొప్పున ఇతర దేశాలకు తీసుకువెళ్తారు. ఇక్కడ బిజినెస్ చేసుకుంటే కార్లు ఇచ్చింది 10,000 కార్లు, అందులో 1000 కార్లు లగ్జరీ కార్లు. 1000 మంది పైబడి హౌస్ పని తీసుకుంటున్నారు. నెల ₹1,00,000 పైబడి తీసుకునే వాళ్ళు మన కంపెనీలో 5,000 మంది పైబడి ఉన్నారు. మరి ఇవన్నీ తీసుకోవడానికి ఏం చేశారంటే జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. వాళ్ళ షాప్ని మార్చుకున్నారు, వాళ్ళ లైఫ్ అనేది మారింది. సరే షాప్ మార్చుకోవడం కదా, మరి ఈ షాప్ కి ఆ షాప్ డిఫరెంట్ ఏంటో చూద్దాం ఒకసారి. కిరాణా కొట్టు, వెస్టేజ్ షాపు. కిరాణా కొట్టులో ఏ వస్తువుకైనా గ్యారంటీ ఉంటుందా? 100% ఉండదు. మరి మన దగ్గర ఉంటుంది గ్యారంటీ. ఒకసారి చూడండి. డియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇందులో క్లారిటీ అనేది తీసుకోండి. వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ, ఆనెస్ట్ క్వాలిటీ,
If not satisfied, it can be returned as per product return policy of SI Marketing Private Limited. అంటే ఈ ప్రోడక్ట్ వాడుకున్న తర్వాత నచ్చకపోతే రిటర్న్ చేయమనే గ్యారంటీ, రిటర్న్ చేయమనే పాలసీ గానే కంపెనీ ఇవ్వడం జరిగింది. మేము స్టార్టింగ్ చేసింది ఫస్ట్ గా ప్రోడక్ట్ ఈ వారంటీ చూడబట్టే. ఎప్పుడైతే గ్యారంటీ ఉందో మరి డిస్కౌంట్ పరంగా చూసుకుంటే బయట ప్రోడక్ట్ లో బయట షాప్ లో 100 రూపాయలు ఎంఆర్పి ఉంటే వాడు ఇచ్చే ప్రైజ్ వాడి మైండ్ లో ఉంటది కానీ మనకు తెలియదు. ఇక్కడ మనకు మాత్రం 10 నుంచి 30% డిస్కౌంట్ ఉంటుంది. లైఫ్ టైమ్ లో నువ్వు ఎప్పుడు కొనుక్కున్నా గానీ 10 నుంచి 30% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫ్రీ ఆఫర్, నువ్వు 1000 రూపాయలు కొన్నా, 2000 కొన్నా, 10,000 కొన్నా నీకు ఎటువంటిది ఫ్రీ ఇవ్వడు. ఇక్కడ మళ్ళీ మనకి 10% ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అలాగే ఈ విధంగా మనకి ఇది లాస్ట్ మంత్ అండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు 2025 నవంబర్ది. ఇప్పుడు కూడా ఉన్నాయండి సోపులు. 900 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ తీసుకుంటే మనకు 2 సోపులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్త వాళ్ళకు కూడా మనకి వేరే ప్రోడక్ట్ ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ, క్రమం తప్పకుండా కంటిన్యూగా మనం ఒకే షాప్ లో ఇప్పటి నుంచో కొనడం, మన తాత ముత్తాతల కాలం నుంచి. ఎవరైనా నీకు ప్రోడక్ట్ ఒక నెల రోజుల సరుకు వాడుకోవయ్యా, ఇన్ని రోజులు మట్టి మీ తాతల కాడ నుంచి వాడుతున్నావు కదా, ఒక నెల రోజుల సరుకులు వాడుకోమని ఎవరైనా ఇచ్చాడా మనకి? ఎవరు. ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి 4 నెలలకు ఒక నెల ఫ్రీగా ఇస్తుంది. ప్రతి 4 నెలలకు ఒక నెల ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 5వ మంత్ ప్రతి 4 నెలలు అంటే సంవత్సరానికి 3 సార్లు చొప్పున. అలాగే క్యాష్ బ్యాక్, ఇక్కడ అకౌంట్ లో డబ్బులు వెయ్యరు, ఇక్కడ మనకి అకౌంట్ లో డబ్బులు వేయడం జరుగుతుంది. వెస్టేజ్ షాప్ లో ఈ అకౌంట్ లో డబ్బులు వేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ బిజినెస్ ఆపర్చునిటీ, ఇక్కడ కిరాణా షాప్ లో నువ్వు బిజినెస్ చేయడానికి కుదురుతుందంటే 100% వాడుకునే కస్టమర్ లాగా ఉండడం. ఇక్కడ మన వెస్టేజ్ షాప్ లో బిజినెస్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఎక్కడ దాకా ఉపయోగపడుతుందంటే నీకు, మీ అబ్బాయికి, మీ మనవడికి కూడా ఉపయోగపడుతుంది. దీన్నే 3 జనరేషన్ ఇన్కమ్ అంటారు. 3 జనరేషన్, 3 తరాల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ కిరాణా షాప్ లో ఏ ఆఫర్ ఇవ్వట్లేదు, వెస్టేజ్ షాప్ లో అన్ని ఆఫర్లు ఇస్తున్నారు. ఎందుకని, ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆఫర్ అనేది ఒకసారి చూద్దాం. ఇన్ని రోజులు బట్టి మనం కొనుక్కునే షాపుని ఒకసారి ఎంక్వైరీ చేద్దాం. మనం ఇన్ని రోజులు బట్టి కొనుక్కునే షాపుని ఏమంటామంటే సాంప్రదాయమైన వ్యాపారం, ట్రెడిషనల్ బిజినెస్. మరి అది అసలు ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఫర్ సపోజ్ ఏదైనా ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ 100 రూపాయలు పెట్టి తెచ్చుకున్నాం అనుకోండి, కంపెనీలో 40 రూపాయలకి తయారవుతుంది సార్. 40 రూపాయలు తయారైన ప్రొడక్ట్ ని మన దగ్గర తెచ్చుకోవడం కోసం మనం 60 రూపాయలు ఖర్చు పెడుతున్నాము. ఈ 60 రూపాయలు మన తాతల ముత్తాతల కాలం నుంచి వెళ్ళిపోతుంది. ఈ 60 రూపాయలు తినే వ్యక్తులు ఎవరంటే ఇక్కడ చైన్ సిస్టమ్ ఉంటుందండి, వాళ్ళని దళారులు అంటారు. సూపర్ స్టాక్స్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, హోల్సేలర్, రిటైలర్, వీళ్ళ చేతులు మారి మన చేతికి వస్తుంది. వీళ్ళెవరు కూడా మన ఇంటికి వచ్చి ప్రమోట్ చేయరండి. వీళ్ళు ఏం చేస్తారంటే టీవీలో, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అవి చూసి అట్రాక్ట్ అయి మనం కొంటున్నాం. వీళ్ళని మిడిల్ మ్యాన్ అంటారు. వీళ్ళు ఎంత తింటున్నారంటేనండి 100కి 60, 1000కి 100, 1,60,000, 10 లక్షల రూపాయలు పట్టు తీసుకుంటే 6 లక్షలు వీళ్ళు మిడిల్ మ్యాన్ తింటున్నారు. తిన్నారు కదా అని చెప్పి వదిలేస్తే కంపెనీ ఏమైపోతే నాకేంటి, కస్టమర్ ఏమైపోతే నాకేంటి అని దళారీ వ్యవస్థ డూప్లికేట్ తయారు చేస్తున్నారు. ఇవాళ ఉన్న టెక్నాలజీ వాడితే పోయేది ఎవరు? మళ్ళీ మనం. ఇటు 60 రూపాయలు పోతున్నా ఎంత డ్యామేజ్. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా బయట సొసైటీలో మీకు బిల్ ఇస్తున్నారు, ఇక్కడ ఎవరైనా బిల్ ఇస్తున్నారా? లేదు. అలాగే నెక్స్ట్ ఇక్కడ వాడే ప్రోడక్ట్ లో మనం ఇది ట్రెడిషనల్ బిజినెస్ లో వాడే ప్రోడక్ట్ సగం ప్రోడక్ట్లు ఇండియా కాదు. ఏంటంటే కోల్గేట్ కావచ్చు, క్లోజప్ కావచ్చు, పెప్సిడెంట్ కావచ్చు, బూస్ట్ కావచ్చు, హార్లిక్స్ కావచ్చు, బార్నెట్ కావచ్చు, రిన్ కావచ్చు, సర్ఫెక్సల్ కావచ్చు, అలాగే ఏరియల్ కావచ్చు, ఇలాంటివి కూడా ఇండియన్ కార్ని ప్రోడక్ట్లు మనం వాడుతున్నాము. ఇక్కడ మరి నేను చెప్పేది డైరెక్ట్ సెల్లింగ్ వేస్టేజ్. ఇక్కడ కూడా 40 రూపాయలు తగిన ప్రోడక్ట్ ఇక్కడ కూడా 100 రూపాయలు పెట్టి కొంటాం. మరి ఇక్కడ కూడా మరి 60 రూపాయలు ఉంటాయి కదా, 60 రూపాయలు తీసుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు, యార్డు లేవు, మిడిల్ మ్యాన్ లేవు. మరి 60 రూపాయలు ఎవరికి ఇస్తుంది అంటే కంపెనీ ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకే 9 రకాల బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అంటే కంపెనీ మనకు రూపాయి కూడా ఇవ్వట్లేదండి, కంపెనీ 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఎవరైతే మధ్య ధనాలు తీసుకుంటున్నారో 6 రూపాయలు మనకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. డైరెక్ట్ గా మన దగ్గరికి వస్తుంది కాబట్టి ఇక్కడ డూప్లికేట్ చేయడానికి అవకాశమే లేదు. ప్రతి ప్రోడక్ట్ కూడా కంపెనీ నుంచి డైరెక్ట్ గా వస్తుంది. లోకల్ ఏరియాలో షాప్ లో ఉంటుంది, అక్కడి నుంచి నీ దగ్గరికి వస్తుంది. అంటే డూప్లికేట్ ప్రోడక్ట్ అనేది వాడటానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏ ప్రోడక్ట్ వాడుకున్నా ఇండియన్ ప్రోడక్టే. ఇక్కడ ఏదైనా సోప్ కొనుక్కున్నా గానీ నీ పేరు మీద బిల్ ఇచ్చేస్తాడు.
ఒక ఇండియన్ గా, ఒక భారతీయుడిగా నువ్వు ఎక్కడ ప్రోడక్ట్ వాడాలి చెప్పండి. 100% మనం ఎక్కడ వాడాలో ఒకసారి ఆలోచించేయండి. ఈ 9 డేస్ ఇన్కమ్ ఈ విధంగా ఇస్తుంది. సేవింగ్స్ అండ్ కన్జక్షన్, పర్ఫార్మెన్స్ బోనస్, అలాగే డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, అలాగే ఎల్ఓబి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, అలాగే కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలాంటి క్లబ్ బోనస్. ఎంతమంది రెడీగా ఉన్నారో చెప్పండి. 100లో 65 రూపాయలు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీ. ఒకసారి మనం చూద్దాము. మనం ఇన్ని రోజులు బట్టి కొనుక్కునే షాపులు 500, 200, 300 కొనుక్కున్నాం. అలా కాకుండా ఒక డిఫరెంట్ గా మనం కొనుక్కుందాము. ఎలాగో ఒకసారి చూద్దాము. ఎంఆర్పి 130 రూపాయలు అంటే మనకు 100 రూపాయలకు వస్తుంది. ఫర్ సపోజ్ 1300 రూపాయల ప్రోడక్ట్ మనకు 1000 రూపాయలకి వస్తుంది, 300 రూపాయలు డిస్కౌంట్. అలా కొన్న వెంటనే 100 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తాడు. అకౌంట్ లో 27 రూపాయలు వేస్తాడు. మొత్తం టోటల్ కలిపితే 427 రూపాయలు బెనిఫిట్ వచ్చింది ఈ విధంగా తీసుకుంటే. ఇంకొకసారి చూడండి, మనం కొనుక్కునే విధానం అలా కాకుండా ఒక విధానం మార్చండి. ఈ విధంగా తీసుకుంటే 100% ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒక 5,000 రూపాయల ఎంఆర్పి సరుకులు మనం 3,000 వస్తాయండి. 1,500 రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది. కొన్న వెంటనే 300 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తాడు. అలాగే 94 రూపాయలు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. టోటల్ గా కలుపుకుంటే 1,894 రూపాయలు ఒక్క నెలలో వచ్చి నీకు బెనిఫిట్. సరే బాగుంది కదా, ఈ రెగ్యులర్ గా వాడే ఐటమ్స్ కదా, రెగ్యులర్ గా అయిపోతాయి కదా. సరే వాడుకున్నాం, 1 నెల, 2 నెలల, 3 నెలలు, 4 నెలలు వాడాము. 4 నెలల మీద వచ్చే బెనిఫిట్ మనకి 7,500 రూపాయలు. మనకి ఇక మరి 5వ నెల 1 రూపాయి కూడా తీసుకెళ్లకుండా మన ఫోన్ కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ తీసుకెళ్లి ఫోన్ షాప్ లో చూపిస్తే మనకు 3,000 రూపాయల ఎంఆర్పి సరుకులు మనకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం టోటల్ కలిపితే 10,576 రూపాయలు బెనిఫిట్ మనకు వచ్చింది. మరి నెలలో మనం ఖర్చు ఎంత పెడుతున్నామంటే 5,000. 4 నెలల మీద 20,000. 20,000 నుంచి 10,576 రూపాయలు తీసేస్తే 9,576 రూపాయలు. ఈ విధంగా మనం తీసుకుంటే ఏ ప్రోడక్ట్ అయినా 100 రూపాయలు ఎంఆర్పి ఉన్నది మనకి 50 రూపాయలకి పడుతుంది. మనం రెగ్యులర్ గా కొనుక్కునే షాపులో మనం ఏమనుకుంటామంటే 100 రూపాయలు ఏమన్నా ఆడు రూపాయి 2 రూపాయలు తగ్గించిన సార్లే ఆ షాప్ లో రెగ్యులర్ గా కొనుక్కుందామని అనుకునే మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తులకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఒక బెస్ట్ ఆపర్చునిటీ, కని విని ఎరగని ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మనకి ఇచ్చిన గౌతమ్ బాలి గారికి, అలాగే మనకు పరిచయం చేసిన మన అప్లయన్స్ కి హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్స్. ఇదే ఆఫర్ ని మన అనుకునే వాళ్ళకి చెప్పవచ్చా చెప్పకూడదా? మన అనుకునే వాళ్ళకి చెప్పాలా చెప్పకూడదా గురించి నేనేమనుకున్నానంటే, నాకు తెలిసిన వాళ్ళకి, నా బంధువులకి, నా ఫ్రెండ్స్ కి 100% నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో దీని గురించి నేను ప్రమోట్ చేశాను. ఫర్ సపోజ్ మనకు తెలిసిన వాళ్ళు, నేను ఎక్కువ మందిని తీసుకోను, మనం మినిమం 4,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం కాబట్టి మనకి 50% ఆఫర్ వచ్చింది. అదే ఆఫర్ ని మనం అనుకునే వాళ్ళకి షేర్ చేయొచ్చు. మినిమం నా లెక్క ప్రకారం వాళ్ళు ఎక్కడ ఉండాల్సిన పని లేదు, మన ఇంటి పక్కన ఉండాల్సిన పని లేదు, మన ఏరియాలో ఉండాల్సిన పని లేదు, ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు అండి. మినిమం మనకి 10 మంది తెలిసిన వాళ్ళు ఉంటారా లేరా? మన అనుకునే వాళ్ళు, మన చెప్తే వినే వాళ్ళు 10 మంది ఉండరా? 100% ఉంటారు. వాళ్ళు కూడా చెప్పండి. వాళ్ళు ఒకటే అడుగుతారు మనం చెప్పగానే, మీరు ఎలా కొనుక్కుంటున్నారు, ఏ విధంగా తీసుకుంటున్నారు అని అడుగుతారు. మనం చెప్పాల్సింది ఏంటంటే, మనకి ప్రతి ప్రోడక్ట్ సగం రేటుకి రావాలన్న ఉద్దేశంతో 4,000 రూపాయలు ప్రోడక్ట్ తీసుకున్నాము. అలా తీసుకోవడం వలన ప్రతి ప్రోడక్ట్ నాకు సగం రేటుకి వచ్చింది అనేసరికి వీళ్ళు కూడా మనం తీసుకున్న విధంగా, ఎందుకంటే వాళ్ళ కంపెనీ చూడరు, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే చెప్పారో అతన్ని చూస్తారు కాబట్టి, మీరు 4,000 రూపాయల చొప్పున తీసుకుంటే మేము కూడా అలాగే తీసుకుంటామని చెప్పి తీసుకున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు 10 మంది 4,000 చొప్పున తీసుకుంటే 40,000 రూపాయలు టర్నోవర్ జరిగింది. మనకు వచ్చే ఆదాయం 4,000 రూపాయలు వచ్చేసింది. ఇదే 4,000 10 మంది చూపించాము. 10 మంది ఒక్కొక్కరు 10 మందిని చొప్పున చెబితే 4,000 రూపాయల చొప్పున తీసుకుంటే 4 లక్షల రూపాయలు బిజినెస్ జరిగింది. 40,000 రూపాయల ఆదాయం వచ్చేసింది. ఆ 40,000 రూపాయలు 100 మంది చూపిస్తే 1,000 మంది అయ్యారు. 1,000 మంది 4,000 చొప్పున తీసుకుంటే 40 లక్షల రూపాయలు బిజినెస్ జరిగింది. నీ ఇన్కమ్ 4 లక్షల రూపాయలు వచ్చేసింది. ఇక్కడ పెద్ద సీక్రెట్ ఏం లేదండి, ఇదే మనకి ఇక్కడ. ఎప్పుడైతే మనం ఈ ప్లాన్ గురించి తెలుసుకున్నామో, ఇప్పుడు వరకు నేను కొనుక్కున్న దానికి గురించి చెప్పాను, ఇక్కడి నుంచి కొనుక్కునే దాని మీద వచ్చే బెనిఫిట్ గురించి చెప్తాను. 100 పీవీ తీసుకుంటే మనకు 3 పాయింట్లు వస్తాయి, 1000 పీవీ తీసుకుంటే 30 పాయింట్లు వస్తాయి. ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా ఇవన్నీ కూడా మనకి యాప్ ఉంటుంది, యాప్ లో చూపిస్తుంది. దీన్ని ఏమంటామంటే ఎక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16% చొప్పున మనకి ఇస్తుంది. 1 పీవీ నుంచి 599 పీవీ చేసి 5%, 600 దాటితే 8%, అలాగే 2,400 దాటితే 12%. ఎప్పుడైతే 5,500 పీవీ 16% చొప్పున లెక్క కట్టి మనని బ్రాంజ్ హోదా ఇచ్చి కంపెనీ టర్న్ ఓవర్ వచ్చి మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది.
ఎంత అంటే మినిమం అంటే కంపెనీ టర్న్ ఓవర్ 100 కోట్ల రూపాయలు ఈ నెలలో మనకి కంపెనీ టర్న్ ఓవర్ జరిగితే అందులోంచి 15 కోట్ల రూపాయలు తీసి పక్కన పెట్టి ఈ నెలలో ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యారో వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి ఒకసారి లేడీస్, 15 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ నుంచి మన ఇన్కమ్ రావడం అంటే మనం ఏమైనా పెట్టుబడి పెట్టామా? కంపెనీలో ఏమన్నా కంపెనీ కట్టేటప్పుడు కంపెనీ పెట్టేటప్పుడు మనం ఏంటి ఏమన్నా సలహా ఇచ్చామా? ఏమి ఇవ్వలేదు కదా. మరి చూడండి, ఓన్లీ ఇక్కడ ఈ పర్సెంటేజ్ పోతే మన కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇన్కమ్ ఇస్తుందంటే ఒకసారి మనం ఏ విధమైన కంపెనీలో ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోండి. మరి ఇక్కడ చూడండి లేడీస్, 600 దాటితే 8%కి వెళ్తాం కదా. కంపెనీ స్పెషల్ ఆఫర్ ఇచ్చింది, జస్ట్ 300 PV చేస్తే చాలండి మిమ్మల్ని 8% తీసుకెళ్తానంటుంది. అలాగే ఇంకొక ఆఫర్ ఇచ్చింది, ఇది జాయిన్ అయిన నెలలో. నువ్వు జాయిన్ అయిన నెలలో 600 చేయాల్సిన పని లేదు, 300 PV చేస్తే చాలు 8% తీసుకెళ్తానంటుంది. అలాగే జాయిన్ అయిన నెలలో నువ్వు 5500 PV చేయాల్సిన పని లేదు, 4500 PV చేస్తే చాలు నిన్ను బ్రాంజ్ డైరెక్టర్ కింద క్వాలిఫై చేస్తానంటుంది. అంటే 1000 మైనస్ చేసింది. ఈ 2 ఆఫర్లు వాడుకుని ఇక్కడి నుంచి ఈ నెల మంత్కి మినిమం ఫాస్టర్ డైరెక్టర్ కూడా అవ్వచ్చు. అది ఎలా చేయాలి ఏంటని మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. సార్ చూడండి, ఒకసారి చూడండి, 100 రూపాయలు ఎంఆర్పి ఉన్నది మనకి, 130 రూపాయలు ఎంఆర్పి ఉన్నది 100 రూపాయలకు వస్తుంది, 3 పాయింట్లు వస్తాయి. మినిమం 100 PV రావాలి అంటే మనకు 3000 పైబడి అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఆ 100 PV మీద మనకు వచ్చే ఆదాయము 90 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 100 డివైడెడ్ బై 100 ఇంటూ 1 అంటే ఒక PVకి 18, ఒక PVకి 18 PVలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం 5% లో ఉంటాం కాబట్టి 18 ఇంటూ 5 ఈక్వల్ టు 90. అంటే 100 PVలకి మనకు వచ్చే ఆదాయము 90 రూపాయలు రావడం జరుగుతుంది. చిన్న ఉదాహరణ, వి అనే పర్సన్ 100 PV కొనుక్కుంటే వి అనే పర్సన్ 100 PV కొనుక్కున్నాడు. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు, మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురికి చెప్పడం జరిగింది. వాళ్ళ ఏరియాలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి కొనుక్కున్నారు. ఎవరు 100 పాయింట్లు వాళ్ళు తీసుకున్నారు. ముగ్గురికి 300 పాయింట్లు ఇచ్చేసింది. ఎవరి PVలో వాళ్ళకి వచ్చేసింది. ఇక్కడ మొత్తం అయితే 400 పాయింట్లు అయినాయండి. ఇక్కడ వి అనే పర్సన్ ఏం పోతాడు అంటే ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతాడు. ఎప్పుడైతే 8% అయ్యారో మనకు ప్రతి నెల కూడా ఛాంపియన్ డే, మన ప్రతి నెల కూడా LDP ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళకి హాండరింగ్ జరుగుతుంది. అక్కడ వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఎంత ఉంటుందంటే 1300 రూపాయలు బెనిఫిట్ రావడం జరుగుతుంది. 1000 రూపాయలు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. 1000 రూపాయలు ప్రోటో వచ్చి రావడం జరుగుతుంది. 300 రూపాయలు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఏ పర్సన్ అయినా కానీ, ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి అయినా కానీ ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఈజీగా ఒక్క రోజు లేదా హాఫ్ డే రోజులోనైనా కంప్లీట్ చేసుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ మనం జాయిన్ అయ్యాము, మనతో పాటు ఒక 6 వ్యక్తులు జాయిన్ చేసాము. మనం ఒక 100 PV తీసుకున్నాము అనుకోండి. మనకు తెలిసిన వాళ్ళు అగ్రికల్చర్, హెల్త్ కేర్ సంబంధించి అలా డైలీ వాడే ప్రోడక్ట్ ఏనే పరిశ్రమ 250 PV, 250 PV ముగ్గురు తీసుకున్నారు. 600 PV చొప్పున ముగ్గురు తీసుకున్నారు. మరి మనం కూడా 100 PV కాదులని చెప్పి 250 PV మనం కూడా వాళ్ళతో పాటు తీసుకున్నాము. మొత్తం టోటల్ PV కలిపితే 2800 PV అయ్యింది. ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు. ఈ నెలలో తీసుకున్న దానికి 2800 PVకి సంబంధించి మనకి మన కంపెనీ ఏ విధంగా ఇస్తుందంటే, ఇక్కడ మనకి ఏ % లో ఉంటాం మనం, 2800 అంటే 12% లో ఉంటాం. ఇక్కడ 10 అని పడింది, 12% లో ఉంటాం. మనకు వచ్చే ఆదాయం 5040 రూపాయలు వచ్చింది. ఈ 5040 రూపాయలు ఎవరి డబ్బులు ఉన్నాడు 5%. ఇక్కడ 600 PV చేసే వ్యక్తి 8% లో ఉన్నాడు. ఇక్కడ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఇన్కమ్ ఇచ్చేసి, ఇక్కడ చూడండి 3267 రూపాయలని 6గురి. ఇక పోన ఇంకెంత ఉన్నాయంటే 1773 రూపాయలు ఉన్నాయి. మొత్తం 5040 రూపాయలు అందరి మీద, అందులోంచి మేనేజ్ చేసి 1773 రూపాయలు వి అనే పర్సన్కి ఇస్తుంది. అంటే ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ప్రతిమా డబ్బులు మాత్రం మనకి ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప పైన వ్యక్తికి డబ్బులు వస్తాయి, పైన వ్యక్తికి డబ్బులు వస్తాయి, పైన వ్యక్తికి డబ్బులు వస్తాయి. బిఫోర్ అంతకు ముందు చేసే కంపెనీలు కూడా అన్ని అంతే. మన కంపెనీ అలా కాదు, ఎవరి రూపాయి వాళ్ళకి ఇస్తుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు వి అనే పర్సన్ ఏ % లో ఉన్నాడు, 2800 12% లో ఉన్నాడు. అలాగే ఫస్ట్ నెల అయిపోయింది. సెకండ్ మంత్ సేమ్ టు సేమ్ అలాగే అదే విధంగా బిజీగా ఉండడం వల్ల సేమ్ టు సేమ్ అదే ప్రోడక్ట్ కొనుక్కున్నారు. అదే ప్రోడక్ట్ అయిపోయింది. 2 నెలలు కూడా సేమ్ టు సేమ్ అదే కొనుక్కున్నారు. మరి కొనుక్కుంటే మరి ఇక్కడ ఏ % చొప్పున ఇవ్వాలి వాళ్ళకి? మళ్ళీ సేమ్ టు సేమ్ అలాగే వచ్చింది ఇన్కమ్.
మరి సేమ్ టు సేమ్ అదే ఇన్కమ్ కదా ఇవ్వాల్సింది. ఇది ఉండడం వల్ల ఎవరికి చెప్పలేదు, సేమ్ టు సేమ్ వాళ్ళే కొనుక్కున్నారు. మరి వాళ్ళకి ఏ పర్సెంటేజ్ మీద ఇవ్వాలి? సేమ్ అదే పర్సెంటేజ్ కదా, అదే ఇన్కమ్ కదా రావాల్సింది, దాని నుంచి రాదు కదా. మరి ఇక్కడ మన కంపెనీ మీరు గెస్ట్ చేయలేంది ఒక అద్భుతమైనది ఏంటంటే ఎక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. లాస్ట్ మంత్ లో మీరు ఏ పీవీ అయితే చేసావో ఆ పీవీ తీసుకొచ్చి ఇక్కడ కలిపేస్తుంది. లాస్ట్ మంత్ లెక్క ప్రకారం ఇవ్వవలసింది రూ. 1773 విఏనే పర్సన్ కి వీళ్ళకి. ఇక్కడ కంపెనీ మన కంపెనీ ఏం చేస్తుందంటే స్పెషల్ గా లాస్ట్ మంత్ పీవీ కూడా యాడ్ చేసి రూ. 5,500 ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, విఏనే పర్సన్ కి రూ. 1773 వచ్చిన ఆదాయం ఇప్పుడు వచ్చేసరికి 5,500 అవుతుంది. ఎందుకంటే అతని పర్సంటేజ్ మారిపోయింది. పర్సంటేజ్ మారిపోయింది కాబట్టి అతని ఆదాయం మారిపోయింది. ఎందుకంటే 16% లోకి వెళ్ళిపోయాడు, బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాడు కాబట్టి. ఇక్కడ వచ్చే ఆదాయం ఏ విధంగా వస్తుందంటే బ్రాంజ్ డైరెక్టర్ గా మినిమం 5,000 నుంచి 15,000 రూపాయలు ఆదాయం తీసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్రాంజ్ డైరెక్టర్ ఆదాయం 50% అయితే టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. అంటే ఇక్కడ 2,600 పైబడి పీవీ చేసుకుంటే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ రావడం జరుగుతుంది. మినిమం ఇది మాక్సిమం 1 నెల లేదా 2 నెలల్లో మనం అది కంప్లీట్ చేసుకోవచ్చు. మనకు వచ్చే ఆదాయంతో పాటు సెకండ్ సోర్స్ ఇన్కమ్ ఒక 10,000 ఇన్కమ్ రావాలి అంటే మినిమం 50-60 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక ఇల్లు కట్టాలి. ఇండ్లు కడితే దాంట్లో 10,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. జస్ట్ 2 నెలలు నీ ఖాళీ ఉన్న టైము, జస్ట్ 2 గంటలు 3 గంటలు టైం పెడితే చూడండి, 2 నెలల్లో నీకు సెకండ్ సోర్స్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా కంటిన్యూ చేసాము. ఇక మనతో పాటు మన కింద ఫస్ట్ గా జాయిన్ అయిన వ్యక్తి కూడా బ్రాంజ్ గా క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయినప్పుడు ఏమవుతావు అంటే సిల్వర్ డైరెక్టర్ అవుతావు. సిల్వర్ డైరెక్టర్ అయితే దీంతో పాటు మనకి ట్రావెల్ ఫండ్ రిలీజ్ అవుతుంది. మరి ఇక్కడ వచ్చే ఆదాయం మనం ఏ విధంగా తీసుకుంటామంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తుంది. అలాగే ట్రావెల్ ఫండ్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ విధంగా మనం మినిమం 20,000 నుంచి 30,000 రూపాయల దాకా ఆదాయం తీసుకోవచ్చు. అలాగే ఇద్దరు వ్యక్తులు డైరెక్టర్ అయితే మనకి గోల్డ్ డైరెక్టర్ అంటారు. మినిమం ఇక్కడ 40,000 రూపాయలు పైబడి ఆదాయం తీసుకోవచ్చు. మరి అలాగే నెక్స్ట్ 3 వ్యక్తులను డైరెక్టర్ చేస్తే ఇలా మనం డైరెక్టర్ అయ్యి మనం 3 వ్యక్తులను డైరెక్టర్ చేస్తే మన సైడ్ వాల్యూ పీవీ చేసుకుంటే మనం ఇక్కడ కార్ ఫండ్ క్వాలిఫై అవుతాం 3 నెలలు కంటిన్యూ చేసుకుంటే. ఇక లైఫ్ టైం మన కార్ తీసుకోవచ్చు అండి. లైఫ్ టైం మన కార్ తీసుకున్న ఒక పెద్ద ఆపర్చునిటీ. మనం జాయిన్ అయ్యి మన కింద 3 వ్యక్తులు మనలాగా డైరెక్టర్లు చేస్తే మన కార్ ఫండ్ కి ఎలిజిబుల్ అవుతాం. ఇక్కడ మనకేం వస్తుందండి, ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ కూడా వస్తుంది. 2 ఫండ్స్ యాడ్ అవుతాయి మన ఆదాయంతో పాటు. ఈ విధంగా మనకి కారు తీసుకున్న వాళ్ళు మినిమం ఇక్కడ 30 నుంచి 80,000 రూపాయలు పైబడి ఆదాయం తీసుకోవచ్చు. కారు తీసుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. లగ్జరీ కార్లు తీసుకున్న వాళ్ళే వేల మంది ఉన్నారండి. నార్మల్ కార్లు తీసుకున్న వాళ్ళు మినిమం 9,000 మంది పైబడి ఉన్నారు. మరి అలాగే ఇక్కడ చూడండి, 3 వ్యక్తులు చేస్తే స్టార్ అయితే 4 వ్యక్తులు చేస్తే డైమండ్ అంటారు. అదే 6 వ్యక్తులు కనుక డెవలప్ చేస్తే క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ మనకు వచ్చేది హౌస్ ఫండ్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదే విధానం కంటిన్యూ 3 నెలలు చేస్తే మనకి హౌస్ ఫండ్ రిలీజ్ అవుతుంది. మినిమం 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు పైబడి మనం ఆదాయం తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఈ విధంగా ఒకసారి చూడండి. హౌస్ ఇలా మనకి ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఈ 3 ఫండ్స్ రావాలంటే మనం ఇక్కడ అవ్వాల్సింది క్రౌన్ డైరెక్టర్. బ్రాంజ్ డైరెక్టర్ కాదండి, డైరెక్టర్ అనుకోవద్దు. బ్రాంజ్ డైరెక్టర్ కాదు, క్రౌన్ డైరెక్టర్ అయితే మనం అనుకునే అన్ని కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి. ఆ 6 వ్యక్తులను మనం డెవలప్ చేస్తే 100% నీకు వచ్చే ఆదాయం 1,00,000 రూపాయల ఆదాయం తీసుకోవచ్చు. బయట సొసైటీలో 1,00,000 తీసుకోవాలంటే అసాధ్యం. ఆ 1,00,000 రూపాయల ఆదాయం